అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తుంది. అలానే ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కూడా చాలా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆయనకి బలమైనటువంటి మద్దతుదారులుగా ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు నారా లోకేష్, ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమన్వయం, అండర్స్టాండింగ్ పార్టీని, అలానే కూటమిని, ఇటువైపు చూస్తే ప్రభుత్వాన్ని మరింతగా స్థిరంగా ముందుకు సాగేలాగా, దృఢమైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తోంది అనేటువంటి అభిమానాన్ని కార్యకర్తలే చెబుతున్నటువంటి పరిస్థితి. నిజంగా వీళ్ళ మధ్య అంతటి సమన్వయం ఎలా ఏర్పడింది? ముగ్గురి అభిప్రాయాలు ఒకేలా ఉన్నట్టుగా ప్రజలకి కనబడే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం వెనుక కారణం ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రభుత్వం ఏర్పడింది, ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం, ఈ చర్చలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఒకరేమో చాలా కీలకమైనటువంటి శాఖలు తీసుకుని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ గారు ఏం చేస్తారనేటువంటి చర్చకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా విద్యాశాఖని, యువతరంతో కనెక్ట్ అయ్యేటువంటి శాఖ అది, విద్యాశాఖను తీసుకున్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి ఐటీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. సో వీళ్ళ ముగ్గురు మధ్య, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమన్వయం, వీళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నటువంటి విధానం, దీనిపైన కార్యకర్తల్లో చర్చ నడుస్తుంది. అలానే రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, కనిపిస్తున్నటువంటి విధానం పైన సామాన్య ప్రజల్లో కూడా చర్చ నడుస్తుంది. ఏ విధంగా చూడాలి దీన్ని? డెఫినెట్గా అండి, పవన్ లోకేష్ ఒకరికొకరిలాగా ఉంది, అన్నదమ్ముల అనుబంధంలాగా ఉంది, చూడముచ్చటగా ఉంది. మనం ఈ 2 నెలల పరిపాలన చూస్తే దానికి ముందు ఒక అన్నగా ఒక ఆపన్నహస్తం అందించాడు. తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఒకవైపు ఆయన యువ గలం ద్వారా ప్రజల్లోకి వెళ్ళేది సడన్గా ఆపేశాడు. ఆయన తిరగని ప్లేస్ లేదు, ఢిల్లీ వెళ్ళాడు, పెద్దలను కలిశాడు. తండ్రిని ఎట్లయినా బయటికి తీసుకురావాలని ఆ సమయంలో మొక్కవని ధైర్యంతో అన్కండిషనల్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన తీరు మనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూసాం. ఎందుకంటే రాజకీయాలు అంటే ఎట్లా ఉంటాయి అంటే, ఒక పార్టీ అధినేతగా అవతల పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని మనం ఎందుకు అందిపుచ్చుకోకూడదని అనుకుంటారు. కానీ ఇక్కడ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా అనుభవం ఈ రాష్ట్రానికి కావాలని 2014లో ఆ రోజు త్యాగం చేశాడు. 2019 విడిగా పొడి చేశాడు. కానీ 2024 పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని ఆ రోజునే అంటే చూడండి, అది చెప్పిందే చేశాడు ఆయన పవన్ కళ్యాణ్. ఏంది ఇంత ఆవేశం అని అనుకున్నారు. కానీ ఒకవైపు బాలకృష్ణ, ఒకవైపు లోకేష్ బాబు ఆ రోజు పార్టీ కష్టాల్లో ఉన్నదాన్ని పార్టీని బతికించాడు, కూటమి ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాడు. ఇది రాబోతుంది అనేది కాన్ఫిడెంట్ ప్రజల్లో కలుగజేశాడు, వచ్చేటట్టు చేశాడు. కాబట్టి అది అన్నీ కూడా లోకేష్ చూశాడు. అతన్ని చాలా ఇమ్యులేట్ చేశారు. అతను బాడీ షేమింగ్ చేశారు, అతను పప్పు అన్నారు, అతను మాట్లాడలేడు, స్పీచెస్ రాసుకుంటాడన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివిన ఆ వ్యక్తి ఎంత విద్యావంతుడో అతను ఐటీ శాఖలో మనం చూసాం. తన తండ్రికి చెదోడు వాదోడుగా ఉంటా ఈరోజు అన్ని యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తాడు. 16 యూనివర్సిటీలు మొత్తం కంప్లీట్ మార్చేశారు. మార్చేయడంతో పాటు పథకాల పేర్లు మార్చడం, పథకాల పేర్లు ఎప్పుడైతే ఆయన జగనన్న పథకాల నుంచి తీసేసి అబ్దుల్ కలాం పేరు పెట్టారు, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టారు, అప్పుడే డొక్కా సీతమ్మది కూడా మధ్యాహ్న భోజన పథకం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది చేసినట్టు చేసేదానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని, ఒకవైపు లోకేష్ని అప్రిషియేట్ చేస్తా ఉప ముఖ్యమంత్రిగా ఆయన లెటర్ రాశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పాలన మీరు అన్నట్టు కీలకమైన శాఖలు ఆయన ఇచ్చే ప్రయారిటీ. ప్రతి శాఖల, ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. మనం చూసాం, మోడీ గారు వచ్చినప్పుడు, ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు అంతమంది లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆయన కళకు నమస్కారం పెట్టి ఒక సోదరభావం వాళ్ళిద్దరి మధ్య కలిగింది. అదేవిధంగా తండ్రి కొడుకుల అనుబంధంలాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం. అది ఎవరు అంటే సహజత్వానికి భిన్నంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల అనుభవంలో ఎంతోమందిని ఉపయోగించుకున్నారు, వదిలేశారనే అపప్రద నుంచి, మొట్టమొదటి ఆ చైర్ మార్చిన కాడి నుంచి, సో ఆ ప్లానింగ్ అనేది చాలా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తారు. అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఒక ట్రాన్స్పరెన్సీగా వెళ్ళటం అనేది ప్రతి మీటింగ్లోనూ అసెంబ్లీలో సాక్షిగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడి ఈ రాజకీయాల్లోకి వచ్చాడు, ఈ కూటమి కట్టడంలో ఎంత కీలకమైన పాత్ర పోషించాడు అనేది చెప్తా ఉన్నాడు.
అంటే ఎక్కడ కూడా ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. వీళ్ళ పరిపాలన మా లోకేష్ గారు ఒక సమన్వయం అనేది ముగ్గురు మధ్య వెళ్తుంది. ఇంకోటి అసలు ప్రమాణ స్వీకారాలు జరిగిన రోజునే చాలామంది అన్నోటీస్డ్గా వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఎక్కువ డిస్కషన్ జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే లోకేష్ గారు వచ్చి పవన్ కళ్యాణ్కి పాదాభివందనం చేయడం. అంటే అప్పటివరకు ఆయన ఉప ముఖ్యమంత్రి అనేటువంటి హోదా అప్పటికి అఫీషియల్గా చెప్పకపోయినా కానీ మంత్రులతో పాటు నెంబర్ 2గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈయన ప్రమాణ స్వీకారం చేసినాక లోకేష్ గారు వచ్చి పవన్ కళ్యాణ్కి పాదాభివందనం చేయడాన్ని చాలామంది ఆసక్తికరంగా చూశారు. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే కూడా పథకాల విషయంలో కానీ ఒకరికొకరు ప్రశంసలు చెప్తూ చేసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీటింగ్స్లో సమన్వయం చేసుకున్నటువంటి విధానం వీటిపైన కూడా చర్చ నడుస్తుంది. సో లోకేష్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య అంత బంధం బలపడడానికి రాజమండ్రి ఇన్సిడెంట్ ఒకటే కారణమా, ఈ 2 నెలల జర్నీలో కూడా ఇంకేమైనా అనుభవాలు? డెఫినెట్గా అండి. అంటే ఈ 2 నెలలనే కాకుండా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా జనసేన అధినేతగా ఆ పార్టీని మరల్చిన తీరు, అదే సమయంలో 2 years క్రితం ఎప్పటో సభలో చెప్పాడు ఓటు చెలుపుని రాజకీయం చేద్దాం, టీడీపీతో కలిసి చేద్దాం, బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్పాడు. ఆ సమయంలో అసలు టీడీపీ అనేది కార్యకర్తలు భయంతో ఉన్న రోజులు, బయటికి రావాలనే కేసులు పెడతారనే భయంతో ఉన్న రోజుల నుంచి భయం లేకుండా ఒక ధైర్యాన్ని, ఒక పోరాట పట్టుకుని ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అది చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో తన తండ్రి చోటను రాజకీయాలు నేర్చుకున్న లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారిలో తెగువను చూశాడు, అది నేర్చుకున్నాడు. ఈయన వల్ల మనం ఈరోజు కూటమి వచ్చిందనేది ఆయనకి భావన కలిగింది. అదే సమయంలో తన తండ్రికి ఆపన్నాస్తం అందించడంతో పాటు తన కుటుంబానికి కూడా ఒక లోకేష్ బాబుని హక్కును చేర్చుకున్నాడు. అదే సమయంలో కుటుంబానికి లోకేష్ గారిని వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేనున్నాననే ఒక భరోసా ఇవ్వగలిగాడు. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళమటి జరిగినాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి కుమారుడుగా అవసరమైతే సహాయం చేసే ఉద్దేశంతో ఇన్ హౌస్లో ఒక ఆఫీస్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన కళ్ళకి నమస్కారం పెట్టచ్చు. కానీ లక్షలాది మందిలో ఎందుకు పెట్టాడు? వద్దన్న పవన్ కళ్యాణ్ వద్దన్న వారించే లేదని అంటే నేను ఇది అంటే మాకు ఎంతో కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించాడు కాబట్టి మా బంధం ఇలా ఉంటుంది. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి 3 సార్లు ప్రమాణ స్వీకారం చేయడం కంటే 4వ ప్రమాణ స్వీకారం చేయడమే చాలా ఎమోషనల్. ఆయన కూడా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నటువంటి మోదీ గారితో ఆలింగనం చేసుకున్న కాడి నుంచి అక్కడ వచ్చిన మేధావులు చూడండి. నెంబర్ 2గా భావించే నడ్డా వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తి చేసిన ఎన్వి రమణ వచ్చాడు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చాడు, రజనీకాంత్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. కీలకమైన వ్యక్తులంతా ఒక ఏదికండి, అది ఎమోషన్స్ పట్టింది అక్కడ. అన్నిటికంటే ఆయన ఏంటంటే గత సంవత్సరం ఎప్పుడు కూడా నేను 83లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆనందం కంటే ఇప్పుడు ఎక్కువగా ఇచ్చారు ప్రజలు అనేది ఆయన కళలో ఆనంద బాష్పాలు మనం చూసాం. మోడీ గారు అప్రిషియేట్ చేయడం తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు, లోకేష్ బాబు, ఈ ముగ్గురు ఏంటంటే త్రిమూర్తుల్లాగా ఈరోజు రాష్ట్రానికి ఒక ఆపన్నాస్తంలాగా ఈ యొక్క అస్తవ్యస్తమైన అవినీతిమయమైన ఈ రాష్ట్రాన్ని మరింత గాడిలో పెడతానికి ఎవరి శాఖలకు వాళ్ళకి చాలా మందిలో ఇంకొకటి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే లోకేష్ గారితో ఇబ్బంది రావచ్చు, లేదా లోకేష్ గారే ఇబ్బంది సృష్టించవచ్చు. ఇవి కూడా చాలా వైరల్ చేశారు. ఇదే లాస్ట్ 2014లో జనసేన పోటీ చేయకపోయినప్పటికీ కూడా తర్వాత పరిణామాల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ తోలనాడుతూ కించపరుస్తూ కొన్ని వైరల్ స్టేట్మెంట్స్ వచ్చినాయి. వాటికి కారణం ఎవరనేది తెలుసుకునే లోపే 2 పార్టీల మధ్య గ్యాప్ కూడా పెరిగేలాగా ఒక క్రియేషన్ జరిగింది. సో ఈసారి అటువంటివి జరగకుండా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నారని అనుకో. 100% అండి. మీరు కూడా చూస్తుంటారు కొన్ని పత్రికల్లో ఒక పత్రిక యజమాని ఆయనకి స్వేచ్ఛనివ్వండి అని రాశాడు ఆయన సూక్తుల్లో భాగంగా. ఆయనకి స్వేచ్ఛను ఇవ్వాలా లేదనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఏంది అప్పుడే గ్యాప్ క్రియేట్ చేయటం స్టార్టింగ్లోనే. ఇప్పుడు స్వేచ్ఛ లేదనుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి స్వేచ్ఛ అనేది ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పిన ఇంటర్లా ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాలు అన్నీ చూశాడు. ఆ 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఆయన పిక్చర్ రాసుకున్నాడు. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం చేయాలి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో కలిసి ఎలా వెళ్ళాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలా వెళ్ళాలనేది సఫిషియెంట్ టైం ఆయనకు దొరికింది. అప్పుడు ఆయన అవకాశం ఇవ్వట్లేదు ఎవరికి కూడా. ఆ రోజు ఎప్పుడైతే చైర్ మార్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పథకాలు ఏది ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పెట్టమన్నారో అప్పుడే ఆయన రాజనీతి అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకోటి సీఎంఓ, ఏపీ సీఎంఓ కార్యాలయం ఎలా అయితే చేస్తారో ఏపీ డిప్యూటీ సీఎంఓ అని చెప్పని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పక్షాన్ని ఇవన్నీ చేయాలనే ఆదేశాలు కూడా వచ్చినట్టుగా ఒక సమాచారం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. అంటే ఎక్కడ ఒక డీవియేషన్, ఎదుటి వాడికి మనకు అవకాశం ఇవ్వకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు.
ముఖ్యమంత్రిగా సరి సమానంగా నేనైతే ఏమనుకుంటానండి కేశవ్ గారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన చోట్ల సహ ముఖ్యమంత్రిగా భావిస్తున్నాడు కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఈ ముగ్గురికి ఎటువంటి తారతమ్యాలు లేవు. ఎవరు ఏం పెట్టాలనుకున్న వాళ్ళు మాడి మసైపోవడం తప్పితే ఇలా ముగ్గురు మధ్య ఎవరైనా చేరారు అనుకోండి వాళ్ళే అయిపోతారు. ఈ బంధం చాలా దృఢమైంది. రాబోయే 10 సంవత్సరాలని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చూడండి, ఆలోచించండి, దశాబ్దం పైన ఈ కూటమి ఉంటుంది అన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి రాజకీయంలో ఒక శకం నడుస్తుంది అనుకుంటే అందులో నాయకత్వం విషయంలో కూడా ముగ్గురు మధ్య సమన్వయం, ప్రధానంగా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నటువంటి బంధం రాబోయేటువంటి రాజకీయాలకి, భవిష్యత్ రాజకీయాలకి ఆలంబన కాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యకర్తకి అర్థమయ్యేలా వ్యవహరిస్తున్నారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా సహ ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.